రీసెంట్లీ ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ చెందిన కార్ అయితే ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే మార్కెట్లో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ బ్రాండ్ లో ఈ కార్ వచ్చేసి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్. ఇంకా ఎక్స్పర్ట్స్ కూడా ఈ కార్ ని అయితే మంచి రికమెండ్ చేస్తారు. ఒకవేళ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో చూస్తున్నారు, టెన్షన్ ఫ్రీ కార్ కావాలి, ఇంకా లాంగ్ టర్మ్ యూజబిలిటీ చూస్తున్నారంటే ఈ కార్ ని అయితే ఖచ్చితంగా రికమెండ్ చేస్తారు. ఇంకా మనకు ఈ బ్రాండ్ వచ్చేసి ఇండియాలో #1 సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంది. ఎస్, ఐ థింక్ మీరు గెట్ చేశారని నేను అనుకుంటున్నాను. నేను మారుతి సుజుకి బ్రీజా గురించి చెప్తున్నాను. కొత్తగా లాంచ్ అయిన మారుతి సుజుకి బ్రీజాలో వచ్చేసి మీకు ఎక్స్టీరియర్ ఎటువంటి చేంజెస్ అయితే కనిపించదు. అన్టిల్ అన్లెస్ మీకు పక్క పక్కన పెట్టి ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఎక్కువ మటుకు అయితే మీకు చేంజెస్ అయితే కనిపించదు. బంపర్లు కావచ్చు, సైడ్ క్లైడింగ్ లా కావచ్చు, కొద్దిగా మనకు కలర్ ఎలిమెంట్ కావచ్చు, కొద్ది చేంజెస్ ఉన్నాయి. దానికంటే ఎక్కువ మటుకు అయితే చేంజెస్ అయితే మీకు కనిపించదు. మేజర్ చేంజెస్ దీనిలో వచ్చేసి మెకానికల్ గా చేంజెస్ అయితే మీరు చూడవచ్చు. 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ తో పాటు 1 లీటర్ టర్బోచార్జ్ ఇంజన్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేయడం అయితే జరిగింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది ఇందులో. సో మెయిన్ డౌన్ సైడ్ వచ్చేసి 1 లీటర్ టర్బోచార్జ్ ఇంజన్ లో వచ్చేసి కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో ఇచ్చారు. సో మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో రాదు. సో విచ్ ఇస్ రియలీ డౌన్ ఫాల్ అని చెప్పుకోవచ్చు. అది ఎందుకు అలా చేశారో మారుతి వాళ్ళు అదే అర్థం కాలేదు. ఇంకా మనకు 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఒకవేళ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో టాప్ అండ్ వేరియంట్ కి వెళ్ళాలనుకుంటే ZXi ప్లేస్ అది ఆప్షన్ కూడా లేదు మీకు. టాప్ అండ్ వేరియంట్ లో ZXi ప్లేస్ లో వచ్చేసి మీరు పోతే 1 లీటర్ టర్బోచార్జ్ ఇంజన్ కి వెళ్ళాలి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో, లేదా 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్ మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో వెళ్ళవలసి వస్తుంది. ఇంకా క్రూజ్ కంట్రోల్ ఫీచర్ వచ్చేసి ఓన్లీ ZXi ప్లస్ వేరియంట్ లోనే ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీరు న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెళ్ళాలనుకుంటే విత్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ తో అదే ఆప్షన్ లేదు. దానికి మీకు ఓన్లీ ఆప్షన్ ఏంటంటే పాత వర్షన్ కి వెళ్ళడం బెటర్. దీని ప్రైస్ వచ్చి 7.40 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా 13.70 lakhs వరకు టాప్ అండ్ వేరియంట్ కి వెళ్తుంది అనమాట.